వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జిహెచ్ఎంసి పరిధిలో కనిపించని పబ్లిక్ టాయిలెట్స్. ఈరోజు ప్రస్తుతం మనం చూసినట్టయితే జంట నగరాలలో 3500కు పై చోట్ల దాదాపుగా 7400 టాయిలెట్స్ నిర్మించామని, దానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్తో 7400 టాయిలెట్స్ కట్టించామని చెప్పి 3500 ప్రదేశాలలో. దానికి సంబంధించింది అసలు వాస్తవానికి అక్కడ ఉన్నాయా టాయిలెట్స్, ఉన్నా ఏ స్థితిలో ఉన్నాయి, ఎంత దుర్వాసనకు, మెయింటెనెన్స్ లేక, దాని మీద కనీసం కన్సంట్రేషన్ మున్సిపల్ అధికారులు చేయకపోగా, పారిశుద్ధ్యం లేక ఎంత దుర్వాసనకు గురవుతున్నాయి. పబ్లిక్ ప్లేసెస్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్ షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయో దాని పక్కనే ఆనుకున్న పబ్లిక్ టాయిలెట్స్ ఇంత దుర్వాసనకు ఈరోజు అనేక రోగాలకు కూడా దారి చూపెడుతున్న ఈ సమయంలో వాస్తవానికి రాష్ట్రంలో మన హైదరాబాద్ జంట నగరాలలో ఈ పబ్లిక్ టాయిలెట్స్ 100 కోట్లు కేటాయించి ఈ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్లో ఇప్పుడు ప్రస్తుతం కేవలం 1350. ద మస్ట్ షుడ్ అండ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ 7000 out of 7400 there is only 1350 toilets are in condition to use. మిగిలిన అన్ని కూడా ఈరోజు ఇంత దుస్థితిలోకి ఉన్నాయి. మనం కళ్ళారా మనం చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా ఈరోజు ప్రతి చోట ఎవరికైతే పబ్లిక్ ఆ రెస్ట్ రూమ్లోకి వెళ్ళి కొంచెం ఒకసారి రిలాక్స్ అయిదామని ఏదైతే చెప్తామో 2, 3, 4 కిలోమీటర్లకు వెళ్ళినా కూడా ఒక్క టాయిలెట్ కూడా అందుబాటులోకి లేదు. ఎంత సిగ్గుచేటో మనం ఆలోచించవలసిన అవసరం. ప్రతి కిలోమీటర్కు ఒకటి జంట నగరాలలో 3500 చోట్ల నిర్మించామని చెప్తున్న ఈ ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నగరవాసుల నుంచి వెళ్ళి ట్యాక్సులు వసూలు చేసి ఆ ట్యాక్సుల సొమ్ముతోనే ఈ నిర్మించబడ్డ ఈ టాయిలెట్లను ఎంత నిరుపయోగంగా ఉన్నాయో, ఎంత దుర్వాసనకు గురి చేస్తున్నారో ఇదే ఈరోజు ప్రధానమైన సమస్య. జంట నగరాల ప్రజలు, విద్యార్థులు, విద్యార్థినీలు, ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారో, బయటి పనులకు వెళ్తారో అక్కడ టాయిలెట్స్ లేక ఎంత బాధపడుతున్నారో, ఇంత ఇబ్బందులకు గురవుతున్నారో దీనికి నిదర్శనమే ఈరోజు ఫోర్ సైడ్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కనిపించని పబ్లిక్ టాయిలెట్స్. ఇందులో ప్రధానంగా మాట్లాడడానికి ప్రజాసంఘ నాయకులు ఇబ్రాహీం గారు ఉన్నారు. ఇక్కడ పాత బస్తీకి సంబంధించిన అతను ఇబ్రాహీం గారు ఉన్నారు. ఇబ్రాహీం గారితో మనం ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. इब्राहिम साहब, आप बताइए, आज जैसा कि हुकूमत तेलंगाना ने हैदराबाद में 3500 जगहों पर 7400 पब्लिक टॉयलेट्स बनाए बोल करके जो दावा कर रही है, किस हद तक सही है, आज उसका क्या हाल है? जी साहब, हाँ, हुकूमत तेलंगाना बनाई है, सही है, लेकिन बिल्कुल ही यूजलेस है साहब, बिल्कुल यूज में आने वाला नहीं है. टोटली पैसा वेस्ट है हुकूमत का, वो कुछ भी यूज में नहीं आने का है. वो पे एंड यूज बोल के जो बनाए हैं वो भी अपना सही मेंटेनेंस करे और नहीं करे. और जो गवर्नमेंट से जो बनाकर छोड़ दिया है जगह जगह पर, बिल्कुल इतना गंदगी है, उसके सामने से आप जा भी नहीं सकते. आप वो यूज करना तो बहुत दूर है, उसके सामने से आप गुजरे भी तो आपको ऐसा कि आप नहीं जा सकते आप उसके सामने से, उतना गंदे तरीके से बनाकर रखे हैं. तो आपके चैनल के जरिए से हुकूमत तेलंगाना से मैं ये गुजारिश कर रहा हूँ कि आप ये जो पैसा वेस्ट करके आप जो छोड़ दे रहे हैं रोडों पे, रोड खराब करके और पैसा वेस्ट करके जो छोड़ दे रहे हैं, उसको आप सही मेंटेन करें. उसके लिए जो भी जिम्मेदार होता है वो अपना काम अच्छे तरीके से करे, क्योंकि वो यूज में आ सके. अब ऐसा हो गया है, अगर किसी को यूरिन पास करना है तो उसको कहीं जगह ही नहीं मिल रही है, बिल्कुल ही उन्हें तड़प जा रहा ये अपना यूरिन पास करने के लिए, उसको जगह नहीं मिल रही. और जब करने जा रहा है तो उसकी गंदगी देख के वापस उसको आने का वजह भी नहीं आ रहा हो, जिसकी वजह से
आपको मालूम होना चाहिए किडनी प्रॉब्लम्स हो जा रहे, कई ऐसे लोग हैं यूरिन अपनी रोक रोक के किडनी प्रॉब्लम हो जा रहा है उसको। यानी तो अभी जो हुकूमत बता रही है कि हम लोगों ने 7,400 टॉयलेट्स बनाए हैं पब्लिक की यूटिलिटी सर्विसेज के लिए बोल करके, वो किस हद तक जी सही हाँ। है? नहीं, उतना तो नहीं बनाए होंगे, अगर बनाए भी है कुछ तो बिल्कुल ही बेकार है, वो यूज में आने वाला ही नहीं है। वो खाली बस बना के छोड़ दिया सिर्फ ये बताने के लिए कि हमने ये बनाया है, लेकिन वो यूज करने के काबिल नहीं रहा हो। इतना गंदगी रहता है वहां से, उसके सामने से भी नहीं गुजर सकते आप, उतना गंदे तरीके से बनाए हैं। तो हुकूमत तेलंगाना को चाहिए जब वो बनाए हैं तो उसको उस तरीके से मेंटेन भी करे जिस तरीके से करना चाहिए। वो मेंटेन नहीं कर रहे, बिल्कुल छोड़ दिए, बना दिए। हम अब क्या पब्लिक के लिए बनाए हो रहे, लेकिन पब्लिक के काम में नहीं आ रहा। वहां पर जाके कुत्ते अपना सब करके गंदगी करके रोड पे चलने वाले जानवर जो है वैसा ऐसा गंदा करके छोड़ दे रहे हो। और अगर कोई आप बिल्कुल एक भी जगह नहीं बता सकते आपके ये यूज कर सकते आप, है बनाए हैं, बिल्कुल सही बात है ये, लेकिन उतना जितना बता रहे उतना नहीं बनाए। कुछ कुछ जगहों पे बनाए हैं और वो बिल्कुल बेकार बना के छोड़ दिए, बस जगह खराब और वहाँ की जो हवा है वो खराब, गंदगी इतनी गंदगी करके रखे हैं कि बस यूज करने के काबिल ही नहीं रहा हो। लेकिन जीएचएमसी अहदेदारों का ये कहना है कि हम लोग जो है सही तौर पर मेंटेनेंस कर रहे हैं, वहाँ पानी की सहूलत भी मुहैया है, हर चीज़ से हम लोग वहाँ पे जो जिसकी ज़रूरत है वहाँ पे पहुँचा रहे हैं बोल रहे हैं। और इसके अलावा भी पे एंड यूज़ के जो टॉयलेट्स हैं उसको भी सही तौर पर मेंटेनेंस कर रहे हैं, उसको कॉन्ट्रैक्टर्स को दिए बोल रहे हैं। वो किस हद तक सही है? नहीं सर, बिल्कुल गलत बात है ये। वो जो बनाकर जो छोड़े हैं वहाँ पे पानी की बिल्कुल सहूलत नहीं है, और पे एंड यूज का जो बनाए हैं उन्हें भी सही अपना सही मेंटेन नहीं कर रहा उसको। इतनी गंदगी रहती है कि अगर कोई जाना चाहे तो जा भी नहीं सक रहा उन्हें। ये बिल्कुल गलत बात है। हुकूमत जीएचएमसी की तरफ से जो बात बताई जा रही है बिल्कुल गलत बात है, क्योंकि मैं जब देखता हूँ, सारा दिन रोड पे रहता हूँ, मैं मेरा काम ज्यादातर रोड पे ही रहता है, तो देखता हूँ मैं कहीं पर भी इतना साफ सफाई कहीं नहीं मेरी। पे एंड यूज उन्हें ले रहा 10 रुपए लेता है, लेकिन वो उतनी गंदगी, मक्खी मच्छर और इतनी गंदी बदबू आती है, पानी भी साफ नहीं रहता वहाँ पे, बिल्कुल यूजलेस है सर, कोई भी सही फैसिलिटीज नहीं है। हुकूमत तेलंगाना को चाहिए कि जब आप बनाए हैं तो उसको यूज करने के काबिल बनाइए। क्या ऐसे लेडीज भी रहते हैं साहब, लेडीज के लिए भी फैसिलिटीज देना चाहिए। नहीं, हुकूमत का ये कहना है कि लेडीज़ के लिए भी मुकम्मल तौर पे पब्लिक के जो महिलाओं के लिए, यानी मतलब ख़वातीन के लिए बिल्कुल एक सेपरेट टॉयलेट्स बनाए बोल करके वो लोगों का दावा है। वो किस हद तक सही है? बिल्कुल गलत दावा है सभी, बिल्कुल गलत है। कहीं पर भी देख सकते हैं आप, कहीं पर भी ऐसा नहीं है। जिस तरीके से हुकूमत दावा कर रही है वैसा कुछ नहीं है, गलत बात है वो। नहीं, अभी जैसा आप बता रहे हैं कि बिल्कुल मुकम्मल तौर पे गलत है, तो लेकिन हुकूमत बोल रही है कि शी टॉयलेट्स हम लोग जो है ना तकरीबन बीओटी के तौर पर पे एंड टैक्स, यानी मतलब पे एंड यूज़ के जो है 230 टॉयलेट्स बनाए हैं जो पे एंड यूज़ के हैं हैदराबाद ट्विन सिटीज़ में, जिसमें 34 टॉयलेट सिर्फ और सिर्फ ख़वातीन के लिए यानी महिलाओं के लिए बनाए बोल गए हैं। वो कहाँ बिल वो बता रहे हैं ना, यहाँ पर जो हुकूमत को जो बजट पेश कर रहे हैं उसमें बिल्कुल ये लोग बिल्स वगैरह लगा रहे हैं। तो आप इस बारे में क्या कहेंगे? जी सर, ये बनाना और उसको मेंटेन करना बहुत अलग बात है। बनाकर आप दिखा रहे कि हम ये महिलाओं के लिए बनाए, क्या कभी कोई महिला जाके यूज करे वैसा रह रहा है? वो देखना चाहिए। हुकूमत को चाहिए कि किसी को एक जिम्मेदारी दे, इसका पूरा सर्वे करे, जिसको चेक करे कि सही मेंटेन हो रहा है या नहीं हो रहा। उसके बाद में ये हुकूमत को बोलना चाहिए कि हम ये फैसिलिटीज दिए। ये बिल्कुल गलत बात है। बना के डब्बा बना के छोड़ देने से कोई फायदा नहीं है। आप जाकर देख सकते हैं पूरी इतनी गंदगी रहती है वहां से, ये बिल्कुल हुकूमत के दावे गलत है। वो लेडीज के लिए कोई फैसिलिटीज नहीं है। जी राइट, जेंट्स क्या है, कहीं भी कचरा कुंडी इधर उधर कहीं भी जेंट्स अपना फिर भी कुछ कर ले सकता है, लेकिन लेडीज को जब बाहर निकलती है ये फैसिलिटीज नहीं है, बिल्कुल ही बहुत मुश्किल होती है लेडीज के लिए। రైట్, ఓకే, థ్యాంక్ యూ ఇబ్రాహిం సార్, मैं आपका बहुत शुक्रगुजार अभी మల్లేష్ आए हैं। మల్లేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము కేవలం ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే దర్దాపుగా జంట నగరాలలో 3500 చోట్లలో దర్దాపు 7400 పబ్లిక్ టాయిలెట్స్ కట్టాము అని చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది, వాస్తవం ఉన్నది, వాళ్ళ దుస్థితి ఎట్లా ఉన్నది చెప్పండి మల్లేష్ గారు. సార్, మీరు చెప్తున్నట్టుగా జంట నగరాలలో టాయిలెట్స్ ఈ మధ్య కాలంలో ఒక 1 year క్రితం కొన్ని మెయిన్ రోడ్స్లలో బాగా డబ్బాలు పెట్టి కట్టారు. వాటి మీద ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. కానీ వాటిని యూజ్ చేయడంలో చాలా
జిహెచ్ఎంసి అధికారులు చాలా నిర్లక్ష్యం వహించారు. వాటర్ లేక అట్లాగే డోర్స్ అన్ని పలగొట్టి అట్లాగే ఎవరైతే పోయినటువంటి వాళ్ళు యూజ్ చేయడంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఇప్పటికి కూడా కొన్ని రోడ్ల మీద అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఏదో కాంట్రాక్టర్ల కోసం నిర్వహించినట్టుగా కట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది నిజంగా దీన్ని యూజ్ చేయడంలో జిహెచ్ఎంసి ప్లాన్ ప్రకారం కొంచెం వెనుకబాటు అయ్యిందనేది నేను చెప్పగలుగుతున్నా. ఇంకో విషయం, ఇప్పటిదాకా ఇబ్రాహిం చెప్పినట్టుగా చాలా చోట్ల కట్టే చోట్ల కట్టట్లే. ఇప్పుడు ప్రస్తుతానికి లేబర్ అడ్డలు తీసుకోండి. లేబర్ అడ్డలు అంటే వాళ్ళంతా డైలీ రోజు పనికి పోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు విజయనగర్ కాలనీ లేబర్ అడ్డ కానివ్వండి, అట్లా పోచమ్మ బస్తీ కొన్ని లేబర్ అడ్డ దిల్తనగర్ లో లేబర్ అడ్డలు ఉన్నాయి. అక్కడంతా మహిళలు పొద్దున 8 o'clock వెళ్తారండి. వాళ్ళకి పని దొరకడానికి కనీసం అన్నా 1-2 గంటల వరకు వెయిట్ చేస్తారు. అప్పటి వరకు ఈ టాయిలెట్స్ నిర్మాణం అక్కడ లేకపోవడంతో వాళ్ళు కడుపు ఉబ్బిపోయి మొత్తం కూడా ఊపిరితిత్తులు ఇటువంటి కూడా చాలా ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇటువంటి ప్లేస్లలో చాలా ప్రాబ్లం జరుగుతున్నటువంటి పరిస్థితి. కట్టే చోట కట్టకుండా ఏడో ఒక దగ్గర కట్టేసి కట్టినామని చెప్పి దాని వినియోగంలో లేకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఒక విషయం మాత్రం మల్లేష్ గారు, ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో 7,400 టాయిలెట్స్ కట్టించాము, మహిళలకు కూడా స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రానికి సంబంధించిన కాకుండా కేవలం హైదరాబాదుకు సంబంధించిన జంట నగరాలలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి టాయిలెట్లు కట్టించాము, మహిళలకు పూర్తి సదుపాయాలతో కట్టించామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుకి వారు చెప్తున్నట్టుగా పొంతన లేకుండా పోతుంది. ఈ విషయంపై వాస్తవం ఎంతున్నది? నేను చెప్పింది అవాస్తవం అయితే మీరు రండి, టీవీ వాళ్ళ మేము కూడా తీసుకెళ్తాం. ఇప్పటికీ కొన్ని అడ్డాలలో మహిళలు ఉగ్గపట్టుకొని చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, అడ్డాల మీదకి వెళ్తే మాకు మూత్రశాలలు ఏర్పాటు చేయండి, మాకు రోగాలు వస్తున్నాయి, పని దొరకలేక అడ్డాల మీద ఉంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు కడుతున్నారంటే ఏదో బస్ స్టాప్లలో లేదంటే ఇక్కడ చెత్త కుండీల దగ్గర అక్కడక్కడ ఎక్కడొక చోట కట్టి అట్లని వినియోగంలో లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని ప్లేస్లలో జెంట్స్ అన్నట్టుగా ఎక్కడైనా పోయగలుగుతారు తప్ప మహిళలకు చాలా రోగాలు వచ్చే పరిస్థితి. ఈరోజు చాలా మంది కిడ్నీలలో రాళ్ళు రావడం, అట్లాగే మూత్రశాల లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా ఉన్నారండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ నగరంలో మాత్రం ముఖ్యమైనది లేబర్ అడ్డాసు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. అక్కడ ఎంతమంది మహిళలు, 100 మంది మహిళలు అక్కడే గంటల తరబడి ఉగ్గ పట్టుకొని పని కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ కడితే చాలని అన్నట్టుగా గవర్నమెంట్ ఒకవేళ కడితే ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం. కానీ ఇప్పుడు మల్లేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనకి గవర్నమెంట్ ఏదైతే 2,500 రూపాయలు ఒక్క సంబంధించిన టాయిలెట్కు దానికి ఆ నిర్వహణకు 2,500 రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్నది. దీని ద్వారా 1,85 కోట్ల రూపాయలు ఇప్పుడు హైదరాబాద్లో 7,400 టాయిలెట్లకు కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నది. ఇది వీళ్ళు ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు, కానీ మీరు చెప్తున్న ప్రకారం మాత్రం ఎక్కడ కూడా అసలు ఏది కూడా లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పే అండ్ యూజ్ టాయిలెట్లలో కూడా మేము స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద పే అండ్ యూజ్ టాయిలెట్లకు మొత్తం కట్టించాము. వారికి 5 వాళ్ళు బిల్ట్ ఆపరేట్ అండ్ టేక్ విధానంలో, అంటే కట్టియండి, దానికి నిర్వహణలో తీసుకురండి, తర్వాత వారి దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు సేకరించుకొని మీరు నడిపించుకోండి అనే విధానంగా కట్టించామని చెప్తున్నారు. అందులో షీ టాయిలెట్స్ అంటే మహిళలకు సంబంధించి కూడా కట్టించామని చెప్తున్నారు. 250 ఏదైతే ఉన్నదో ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద పే అండ్ యూజ్ టాయిలెట్స్ హైదరాబాద్ నగరాలలో ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు పనిచేస్తున్నాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఉపయోగంలో ఉన్నట్టు అనిపిస్తున్నదండి. నేను కూడా కొన్ని ఏరియాలో తిరుగుతున్నప్పుడు అయితే కొన్ని సందర్భాల్లో బంద్ పెడుతున్నారు వాటిని. కొన్ని సందర్భాల్లో బంద్ పెడుతున్నప్పుడు ఆ వాటి పక్కనే విసర్జన చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. లకిడికాపోలు రైల్వే స్టేషన్ దగ్గర నేను ఈ మధ్య కాలంలో గమనించాను. అట్లాగే కొన్ని అట్లా అంటే వాస్తవంగా యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వం నిర్వహించడంలో కొంచెం ఇంకా జిహెచ్ఎంసీ జోక్యం చేసుకొని వాటిని మీరు అన్నట్టుగా ఏదైతే డబ్బులు కేటాయిస్తున్నారో వాటిని నిజంగా నిర్వహించే ఉపయోగంలో ఉంటే మంచిదని నాకు అభిప్రాయం. రెండోది వాటర్ సమస్య కూడా ఉంటుంది. వాటర్ కూడా లేవని చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. వాటర్ కూడా నిల్వ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తే మీరు అన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఉపయోగపడే అవకాశం ఉంటుందని నాకు ఉన్నటువంటి అభిప్రాయం.
ఇప్పుడు इब्राहिम साहब आप बताइए, अभी जैसा कि मल्लेश जी बता रहे हैं कि वहाँ पर पब्लिक टॉयलेट्स के ऊपर टैंक भी लगाए हैं, लेकिन टैंकों में पानी नहीं आने की वजह से भी, और एक जो है सो ख़ास तौर पे उन्होंने मल्लेश जी ने जो बताया है कि जो लेबर अड्डास हैं खुसूसी तौर पे जो है ना टोली चौकी हो, यानी सो लंबरपेट का हो, मलकपेट का हो, यानी तो चारमीनार के पास चदरघाट के पास का हो, यानी तो संतोष नगर अय्या सदन के पास का हो, ये जो मेजर लेबर अड्डेस हैं जहाँ पर मैक्सिमम ख़वातीन आती हैं अपने अपने रोज़गार के लिए, उन लोगों को बिल्कुल पानी की सहूलत नहीं होने की वजह से बहुत सारी मसाइल से दो चार हो रहे बोले, वो किस हद तक सही है? जी जी बिल्कुल सही बात है सर। मैं मल्लेश सर जो बताए हैं बिल्कुल सही बात है, ऐसा ही हो रहा है। बिल्कुल खवातीन के लिए तो बहुत सारे प्रॉब्लम हो रहे हैं, यूरिन के लिए, अपने जो भी है जाने के लिए, टॉयलेट के लिए बहुत प्रॉब्लम हो रहे हैं। हुकूमत को चाहिए हर लेबर अड्डे के पास में एक टॉयलेट बनाए और उसको मेंटेन भी करे, साथ में बनाए छोड़ दे नहीं, साथ में मेंटेन भी करे। हुकूमत से मैं चाह रहा हूँ कि हुकूमत करे, कोई जिम्मेदारी लेकर, जो भी जीएसएमसी का रहता है वो लेकर अपनी जिम्मेदारी के साथ पूरा सर्वे करके जहाँ जहाँ जरूरत है उसको बनाना चाहिए हर लेबर अड्डे के ऊपर, चाहे विजयनगर कॉलोनी, टोली चौकी, मेहदीपट्टनम, जहाँ जहाँ है लेबर अड्डा पूरा एरिया में बनाकर उसको मेंटेन करके बहुत अच्छी तरीके से रखना चाहिए। मैं हुकूमत से ये डिमांड कर रहा हूँ। ఓకే मल्लेश మల్లేశం सर जो बताए बिल्कुल सही है। ఓకే మల్లేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని చెప్తున్నారు, స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ప్రపంచ దేశాలకు సంబంధించిన సుందరిని మహిళలు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి సంబంధించిన శుద్ధీకరణకు సంబంధించింది చార్మినార్ ప్రాంతంలో, సాలార్జింగ్ ప్రాంతంలో అనేక ప్రాంతాలలో తిరగడం జరిగింది. ఈ సమస్యల పట్ల వారు ఎలాంటి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు చెప్తున్నట్టుకి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ సాధించడంలో వైఫల్యమైన అందామా మనం? సార్ మీరు చెప్పినట్టు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ హైదరాబాద్కు కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. దీన్ని నిర్వహించడంలో హైదరాబాద్ బెస్ట్ ముందందులో ఉందని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో చెత్త లేని నగరంగా చేస్తామని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. చెత్త లేని నగరంగా మీరు అన్నట్టు, అంటే వివిధ బహిరంగ ప్రదేశాల్లో ఎవరు చెత్త వేయరాదు, అక్కడ డస్ట్బిన్స్ పెట్టము అని చెప్పి ఒక సంవత్సరం పాటు డస్ట్బిన్లు అన్ని తీసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ రామ్కి, ఎవడైతే రామ్కి ప్రైవేటుకు అప్పచెప్పి ఆ డస్ట్బిన్లన్నీ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు చాలా మంది, ఇక మీరు టాయిలెట్స్ తీసుకున్నారు కానీ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, వాళ్ళకి ఇల్లులు ఉండవు. వాళ్ళు పొద్దున ఒక పాయింట్ దగ్గరికి వెళ్తారు, అక్కడ వాళ్ళకు నిజంగా జిహెచ్ఎంసీ వర్కర్స్కి అక్కడ టాయిలెట్స్ ఉండవు. వాళ్ళు మొత్తం ఊడ్చుకుంటూ పోయి ఏడబోయాల్లో కాలనీలలో ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి పాయింట్స్ ఎక్కడన్నా చూసి అట్లా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. మీరైతే చూడండి, కావాలంటే ఎంక్వైరీ కూడా చేయండి. అట్లా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. మీరు అన్నట్టు గ్రీన్, మొన్న సుందరీమణులు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు అడావిడి చేశాం. కొన్ని సందర్భాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ మీరు మళ్ళీ ఎక్కడేసి పొంగడే అక్కడే ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా టాయిలెట్స్ నిర్మించాలి, కానీ నిర్మించినటువంటి ఉపయోగంలో ఉండేటట్టుగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి అసలు నిజంగా ఎవరి కోసం నిర్వహిస్తున్నాము నిజంగా అనేది కూడా, దాన్ని కూడా ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం అండి. ఇదే విషయంలో మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ గారు కూడా లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో. లెనిన్ గారు మీరు ఉన్నారండి? లెనిన్, హలో సార్. లెనిన్ గారు, ఇప్పుడు మల్లేశం గారు, సిపిఐ నాయకులైనటువంటి మల్లేశం గారు, అలాగే ప్రజాసంఘ నాయకులైనటువంటి ఇబ్రాహిం గారు చెప్తున్నారు, మన హైదరాబాద్కు సంబంధించిన జంట నగరాలలో ఏదైతే స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన పబ్లిక్ టాయిలెట్స్ కానీ కట్టినప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి. కేవలం డబ్బాలు మాత్రమే, కొన్ని చోట్ల డబ్బాలు కూడా లేవని చెప్తున్నారు. నీళ్ళ ట్యాంకులు మీద ఉన్నాయి, దాంట్లో నీళ్లు లేవు, పరిశుభ్రత అనేది లేదు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే హైదరాబాద్ నగీనా అందరు మట్టి ఉప్పర్ చున్నాలాగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? మీరు ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ చెప్పండి సార్. ఏదైతే
ఏడాదికి రూపాయలు 2,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ అయితే చెల్లిస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం గ్రేటర్ ప్రజలకు కనీస వసతులు అయిన మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ప్రధాన రోడ్డుపై కిలోమీటర్లు కల్పించడం లేదని చెప్పేసి కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. అయితే అక్కడక్కడ కనిపించే పబ్లిక్ టాయిలెట్లు అధ్వానంగా ఉండిపోవడంతో వినియోగించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారులు కొందరు ప్రజాప్రతినిధులు కలిసి రూపాయలు దాదాపు 60 కోట్లతో 3,000 ఫ్రీ ఫ్యాబ్రికేటివ్ టాయిలెట్స్ అయితే కొనుగోలు చేశారు. వాటిని నగరంలో ముఖ్యమైన రోడ్ల పోడున ఏర్పాటైతే చేశారు. కానీ వాటిని నీటి వసతి, డ్రైనేజీ కలెక్షన్లు ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా కొన్నాళ్లకు ఆయా నిర్మాణాలు దొంగల పాలయ్యాయి. ఇప్పటికీ వాటి పేరుతో అధికారులు ఏడాదికి దాదాపు 15 కోట్ల ధనాన్ని అయితే లూటీ చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేలో పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉండడం లేదు. దాదాపు ప్రస్తుతం నగరంలో ఈ సర్వే అయితే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్ పరిస్థితి చూస్తే సర్వే అధికారులు సైతం చాలా భయాలకు గురవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులైనా వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని చాలా వరకు మహిళలు అయితే చెప్పుకోలేనటువంటి బాధను అయితే అదే అవుతుంది. కొన్ని టాయిలెట్స్ ఉన్న చోట్ల పురుషులను నియమించారు. దానికి టాయిలెట్స్ కు వెళ్ళడానికి కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నట్లు అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ ప్రభావం ర్యాంక్ పై పడుతుందని అంటున్నారు. కిలోమీటర్లు నడిచినా కనిపించని అయితే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే మూసాపేట మెయిన్ రోడ్ పైన నుంచి ఇది కల్తాపూర్ దూరము 4 కిలోమీటర్లు. గతంలో ఈ రోడ్డుపై ఐడిఎల్ చౌరస్తా వద్ద 10 పిఎఫ్టి విధానంలో ఉండే టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతము అది ఒక్కటే ఉంది. దాదాపు ఏడాదిగా వినియోగించడం లేదు. ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వేలలో ఫండ్ వచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించలేకపోతున్నారు. దాదాపు నిర్వాహకులకు ఇచ్చేటువంటి 2,500 రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అక్కడ నిర్వహించే వాళ్ళకు సరిపోవడం లేదు. దాదాపు అనేక ఏదైతే వెళ్ళడానికి ఏదైతే ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణమైనా చుట్టుపక్కల పరిస్థితులైనా చాలా దీన స్థితిలో ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలైతే వెల్లడిస్తున్నారు. చూసుకున్నట్లయితే గతంలో 7,000కు పైసలకు టాయిలెట్స్ అయితే ఉండేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఒక 1000కి పైగా వాడకంలో ఉన్నాయి. మిగతా టాయిలెట్స్ అన్ని మొత్తం దీనమైన స్థితిలో ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చిన సందర్భాలలో టాయిలెట్స్ ను యూజ్ చేసుకుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకనంటే మహిళలు ఏదైనా అత్యవసర పరిస్థితులలో ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులలో అయినా వాళ్ళకి మలమూత్ర విసర్జన ఏదైనా వచ్చినప్పుడైనా ఏదైనా టాయిలెట్స్ కు వెళ్దామని అంటే కనీసం కిలోమీటర్లు దూరం చూసినా కానీ టాయిలెట్స్ ఉండట్లేదు అని చెప్పేసి కూడా మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని ఏదైతే మహిళలకు అయినా లేకపోతే ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా టాయిలెట్స్ ఎన్ని అవుతున్నాయో వాటిని అన్నింటినీ సక్రమంగా నడిపించాలని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సార్ ఏంటంటే ఇప్పుడు మల్లేష్ గారు ఏది చెప్పారో ఇబ్రాహిం గారు చెప్పినట్టుగానే సూటిగా వాళ్ళు ఏం చెప్పారంటే టాయిలెట్స్ ఉన్న పరంగా ఏదైతే ఉన్నదో దాంట్లో నీళ్లు రావట్లేదు, కొన్ని చోట్ల డ్రైనేజ్కు సంబంధించిన సరైన లింక్స్ లేవు. అలాగే మీరు ఒక విషయం చెప్పారు, 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ వసూలు చేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ పోయినాక ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి ఆ టాయిలెట్స్ అని చెప్పారు. దీని మీద మున్సిపల్ అధికారులు అసలు ఆశ్చర్యపరిచే విషయంగా ఎందుకున్నారు? దాని సరైన మెయింటెనెన్స్ గురించి 10 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము 7,400 టాయిలెట్స్ ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చూపెడుతున్నాయి. వాస్తవానికి 1,345 ఈ పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. కానీ వాళ్ళు తీసుకునేది మాత్రం దానికి 1,85,00,000 రూపాయలు దాని మెయింటెనెన్స్కే 2,500 రూపాయలు ప్రతి దానికి మెయింటెనెన్స్ అని కట్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు? జిఎంసీ అధికారులు
అయితే గతంలో కమిషనర్లు మారితే ఆదేశాలకే పరిమితం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో టాయిలెట్లు నిర్మించి ఛార్జీ వసూలు చేసేవారు. అయితే ఏదైతే గతంలో ఏదైతే మున్సిపల్ శాఖకు కమిషనర్ గా పనిచేసినటువంటి అమరపాలి, రోనాల్డ్ రోసు వేర్వేరు రాష్ట్రాల్లో నమూలను పరిశీలించి ప్రయోగాత్మకంగా కొత్తగా నగరంలో నిర్మించేందుకు ఆదేశాలను అయితే ఇచ్చారు. అయితే కొన్నాళ్ళకే వారు ట్రాన్స్ఫర్ అవడంతో అధికారులు వారి ఆదేశాలు పూర్తిగా అట్టకెక్కాయని చెప్పేసి అనుకోవచ్చు. ఎప్పటికైనా నాణ్యమైన ప్రజా మరుగుదొడ్ల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయి చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు వేడుకుంటున్నారు. ఎందుకంటే అధికారులు వచ్చి అక్కడ ఏదైతే చూసి కొత్త కొత్త టాయిలెట్స్ ను నిర్మించాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు, కానీ వాటిని మళ్ళీ అది పని ముందుకు సాగట్లేదని చెప్పేసి కూడా ప్రజల నుండి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఓకే, ఇదే మరొకసారి మీరు లైన్లోనే ఉండండి. ఇప్పుడు మల్లేష్ గారి దగ్గరికి వెళ్దాం. సిపిఐఎం రాష్ట్ర నాయకులైనటువంటి సిపిఐఎం రాష్ట్ర నాయకులైన మల్లేష్ గారు ప్రస్తుతం మా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ రిపోర్ట్కు చెప్పిన విధంగా అక్కడ ప్రస్తుతం ఏదైతే చెప్పారు, మున్సిపల్ అధికారులు వచ్చే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఉన్న దుస్థితిని చూసి అని చెప్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర నాయకులుగా మీరేమంటారండి? మీ ఫోన్ మ్యూట్ అయిపోయింది, అన్మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్ అయిపోయింది. ఓకే ఓకే యా, రిపోర్ట్ లెనిన్ గారు చెప్పినట్టుగా వాస్తవం 100% వాస్తవం అండి. నేను చెప్పింది ఆయన చెప్పాడు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే సమస్యలు చెప్పాడో సేమ్ అధికారులు విసర్జన పోవడానికే ముక్కు మూసుకొని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. నేనున్న సందర్భంలో కూడా ఇది ఎలా ఉన్నప్పుడు మొత్తం అసలు నిరుపయోగంగా ఉంటుంది. అది అటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా రాష్ట్రంలో ఇప్పటికైనా ప్రభుత్వం కోట్ల రూపాయలు వృధా చేస్తూ ఉంది. ఈ కోట్ల రూపాయలు నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలన్నదే మా పార్టీ తరఫున సిపిఎం తరఫున మేము వాదిస్తున్నాం. రెండోది ఏంటంటే ఏదైతే ఎక్కడెక్కడైతే కట్టినటువంటి టాయిలెట్స్ ఉన్నాయో వాటిని వెంటనే బాగు చేయాలి. అక్కడ మీరు అంటున్నారు 200-2500 కేటాయిస్తున్న ఒక మనిషిని పెడుతున్నాం అంటున్నారు, కానీ అక్కడ అట్లా పెట్టి వాళ్ళకు ఎప్పటికప్పుడు వాటర్ ఉండే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఈ టాయిలెట్స్ ను కడగడానికి సంబంధించినటువంటి అయితే ఫినాయిల్ కానీ ఇటువంటి కానీ ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలా తీసుకొనినప్పుడే అది ఉపయోగంలో ఉంటుంది తప్ప లేకుండా అక్కడ మనిషి ఉంటాడు, అక్కడ ఏదైతే కెమికల్స్ ఏదైతే వేయకుండా అట్లా ఉంటే మాత్రం ఒకరి నుంచి ఒకరికి రోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనేది నా ఆలోచన. కాబట్టి ఏదైతే ఇప్పుడైతే డబ్బులు అయితే వృధా ఖర్చు అవుతా ఉన్నాయో చెప్పినట్టుగా రిపోర్టర్ గారు కరెక్ట్ చెప్పారు. గతంలో వాటిని అన్నింటి కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టారు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారు, కానీ వాళ్ళ డోర్లు అవన్నీ పికప్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి కొన్ని చోట్ల ఇప్పుడు పెట్టి ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగంలో లేనటువంటివి కూడా ఉన్నాయి. రిపోర్టర్ గారు చెప్పినట్టు కొన్ని చోట్ల టాయిలెట్స్ కూడా లేవు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎక్కడ పోవాలో మహిళలు ఉగ్గపట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది అటువంటి సందర్భంలో వీటన్నిటిని కూడా వెంటనే బాగు చేసి అధికారులు చర్య తీసుకోవాలని మా కోరిక. ఇదే విషయంపై మనం ఒకసారి ఇబ్రాహిం గారి దగ్గర వెళ్ళాలి. ఇబ్రాहिम साहब आप बताएं कि 7000 ये जितने जब बता रहे हैं ना 7400 टॉयलेट्स हम बनाए हैं, इसके हर टॉयलेट के ऊपर 2500 रुपये का जो खर्च आ रहा है हुकूमत इसको खर्च कर रही है बोल करके बता रहे हैं, लेकिन आप लोग जो बता रहे हैं हकीकत हाल में ये 2500 रुपये एक टॉयलेट के पीछे जो खर्चा आ रहा है बताते हुए वो लोग एक महीने में 1,85 लाख रुपए ले रहे हैं. तो ये पूरा खर्चा बता रहे हैं, लेकिन हकीकत हाल में देखा जाए तो जैसा कि आप लोग बता रहे हैं कि वहाँ सिर्फ 1340 टॉयलेट जो है ना यूज़ में है बोल के बोल रहे हैं. तो फिर ये बजट जा कहाँ रहे हैं, आप लोग इस बारे में क्या बोलेंगे? सर ये बजट सैंक्शन हो रहा है, पास हो रहा है तो हो रहा है, लेकिन ये खा जा रहे लोग, इसका सही यूज नहीं कर रहे, मिस यूज हो रहा है इसका, बस खा जा रहे पैसे, बस हो जा रहा मतलब जैसा जिसके लिए ये बजट पास करे वो. ओके, आपकी आवाज़ ब्रेक हो रही है, नेटवर्क कुछ प्रॉब्लम है शायद. एनीवे हम लेनिन के पास जाते हैं. लेनिन మీరు ఉన్నారండి? లెనిన్ గారు, ఇప్పుడు ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో వాస్తవానికి మల్లేష్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, అలాగే ఇబ్రాహిం గారు కూడా ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే 7400 టాయిలెట్స్ ఉన్నాయి,
దానికి 2500 రూపాయలకు ప్రతి నెలకు వారి మీద ఖర్చు అవుతున్నట్టుగా మున్సిపల్ అధికారులు లెక్కలు చూపెడుతున్నారు. కానీ వాస్తవానికి చూస్తే అక్కడ 70% పైగా టాయిలెట్స్ యూస్లెస్గా ఉన్నాయి. డోర్స్ లేవు, నీళ్లు లేవు, మెయింటెనెన్స్ లేవు. ఈ విషయంపై మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నట్టుగా మనం భావించవచ్చులేనని. ఓకే జమీల్, ఏదైతే దాదాపు జంటనగర్ మొత్తం హైదరాబాద్ సిటీలో 7400 పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. అయితే రూపాయలు 100 కోట్లతో అయితే ఈ టాయిలెట్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి దాదాపు 10 లక్షల ఖర్చు అవుతున్నది. దీనికి ఏదైతే ఒక టాయిలెట్ కు 2500 నిర్వాహకం ఛార్జ్ అయితే ఇస్తున్నారు. అయితే దాదాపు ఇంత ధనము కేటాయించి ఇంత బడ్జెట్ కేటాయించినప్పటికీ టాయిలెట్స్ అయితే శిథిలావస్థలో ఉన్నాయి. దాదాపు వినియోగంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి టాయిలెట్స్ 1385 మాత్రమే. దాదాపు లెక్కల్లో మాత్రము 7400 ఉండడము, వినియోగంలో 1385 మాత్రమే ఉండడం జరుగుతున్నది. దాదాపు ఈ వచ్చిన బడ్జెట్ అంతా ఎక్కడికి మరలిస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు? బడ్జెట్ కేవలం కేటాయించడమేనా, అవి ముందుకు సాగుతున్నాయా? అసలు అనేక విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఎందుకనంటే దాదాపు ఏదైతే హైదరాబాద్ లో చాలా డెవలప్ అవుతున్నటువంటి సిటీగా అయితే మనం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో కనీసం పేదలకు ఒక టాయిలెట్ కూడా నిర్మించలేనటువంటి దీనస్థితి ఏంటి అని చెప్పేసి కూడా విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే స్వచ్ఛ భారత్ అనే చెప్పేసి కూడా ఎక్కడ కూడా చెత్త ఉండద్దు అని చెప్పేసి కూడా చాలా గ్రీనరీగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చెప్పడం జరుగుతున్నాయి. కానీ రోడ్ల పైన చూసుకున్నట్లయితే కనీసము మళ్ళీ ఏదైతే పాతకాలం టైప్ లోనే ఆ రోడ్లపైనే మలమూత్ర విసర్జనలు చేయడము ఇలాంటిదంతా మళ్ళీ వెలుగులోకి రావడం జరుగుతుంది. ఎందుకనంటే కనీసం టాయిలెట్స్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. షుగర్ పేషెంట్స్ ఉంటారు, దాదాపు కొన్ని అంటే అనారోగ్య సమస్యలతో కూడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ పోవడానికి కనీసం నిత్యావసరంగా టాయిలెట్స్ కూడా లేకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రభుత్వాలను అయితే ప్రజలు నిలదీస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏదైతే అధికారులను నియమిస్తున్నారో వాళ్ళు ఆ పనిని తుంగలో తొక్కే విధంగానే అది చేస్తున్నారు తప్ప ఆ పనిని ముందుకు సాగడం లేదని చెప్పేసి కూడా ప్రజల నుండి అయితే విమర్శలు కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే మనం షీ టాయిలెట్స్ ఒక 34 టాయిలెట్స్ మాత్రమే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. దాదాపు ఏదైతే అమ్మాయిలైనా లేకపోతే సీనియర్ సిటిజన్స్ అయినా ఎవరైనా పోవడానికి దాదాపు ఒక టాయిలెట్స్ లేకపోవడం అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి కూడా వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. జమీల్, మనం దాదాపు ఏదైతే ఈ బడ్జెట్ దాదాపు 100 కోట్లు ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇదంతా ఎక్కడికి పోతుందనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. రైట్, ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా మనం మల్లేష్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లేష్ గారు, ప్రస్తుతం ఇదైతే ఉన్నది. ఈ రోజు మనం చూసాము జంట నగరాలలో పబ్లిక్ టాయిలెట్స్ దుస్థితి ఎలా ఉన్నదో మనం చూసాము. ఇంకొక విషయానికి ఇంకొక ముంగట అడుగేస్తే బస్టాండ్లలో అలాగే రైల్వే స్టేషన్స్లలో ఈరోజు ఎప్పుడు వెళ్ళిన సమయంలో అక్కడ పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఉంటాయి. అక్కడికి వారు వెళ్ళి 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు స్నానాలకో అవన్నీ గదులు ఉంటాయి. ఎక్కడ కూడా పరిశుభ్రత అనేది లేకుండా కేవలం పైసలు దండుకునే విధంగానే చేస్తున్నారు. కానీ అక్కడ దాని మీద ఎవరు కూడా దాని మీద సరైన పద్ధతిలో ఒక నిఘా పెట్టడం లేదు, మెయింటెనెన్స్ లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై జూబ్లీ హిల్స్ బస్టాండ్ కానివ్వండి, ఇబ్లీగంజ్ బస్టాండ్ కానివ్వండి, కుకట్పల్లి బస్టాండ్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ బస్టాండ్ కానివ్వండి, ఎల్బీ నగర్కు సంబంధించిన అక్కడ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా బస్టాండ్లలో ఇదే పరిస్థితి ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? వాస్తవంగా బస్ స్టాండ్లలో అంటే ఉంటారు, కానీ కాకపోతే ఏంటంటే అక్కడ చెప్పాం బస్ స్టాండ్ కానీ కొన్ని చోట్ల నేను చాలా బస్ స్టాండ్లలో చూశాను. మీ వాయిస్ కట్ అవుతుందండి, మీరు ఫ్రీజ్ అయిపోయింది. ఒకసారి మీ నెట్ చూసుకోండి. ఇబ్రాహిం గారు, इब्राहिम आज जो है ना, आज हम जब देख रहे हैं कि बस स्टैंडों में इमलीबन बस स्टैंड होने दो, जुबली हिल्स बस स्टैंड होने दो, रेलवे स्टेशन होने दो, दिलसुख नगर बस स्टैंड, कुकरपल्ली बस स्टैंड, हर जगहों पर भी 5 से 20 रुपये ले रहे हैं। 5 रुपये टॉयलेट के लिए, 10 रुपये रेस्ट रूम के लिए, 20 रुपये स्नान करने के लिए। लेकिन वहाँ पर जब जा रहे हैं तो मेंटेनेंस इतना घटिया तरीके से है,
कि नाकाबिले बर्दाश्त है। ये पैसे लेने के बावजूद भी वहाँ पर इस तरीके से है, तो इन लोगों के ऊपर जो वहाँ पर जो ऑफिसर्स बैठे हुए हैं उन लोग बिल्कुल देख के नहीं देख करके इस तरीके से नज़रअंदाज कर देने से आप क्या बोल, इस बारे में क्या बोलेंगे? हाँ सर, ये तो मैं बात आपको पहले ही बताया है, ये पैसा तो ले रहे लेकिन उसको क्या है मेंटेन नहीं कर रहे सर, पूरा बहुत गंदगी कर रहे हैं। वहां पे आप अगर कुछ यूज करने के लिए जा रहे भी टॉयलेट तो इतना मजबूर होकर आप जा रहे हैं यहाँ पे यूज करने के लिए, उसके बावजूद जो है वो देखकर वापस आ जा रहे हैं आप, आपको यूज करना भी दिन में और अपना गंदगी रह रही है। और हुकूमत तेलंगाना से मैं ये डिमांड करना चाह रहा हूँ सर, बस स्टॉप और ये जो जीएचएमसी पार्क होता है ना सर, उधर भी टॉयलेट डालना चाहिए। मैं बस स्टॉप नहीं बोल रहा हूँ, बस स्टैंड बोल रहा हूँ, अंदर बस स्टैंडों के अंदर। जी जी बिल्कुल, हाँ बिल्कुल मेंटेनेंस बिल्कुल नहीं रह रहा वहाँ पे। कोई जिम्मेदार आदमी कोई उसको सर्वे अगर करेगा तो उसको पता चलेगा कि क्या मेंटेन हो रहा क्या नहीं हो रहा, लेकिन ये कोई सर्वे करने के लिए कोई है ही नहीं। तो हुकूमत को चाहिए कोई ऐसा जिम्मेदार बनाए उसको सर्वे करके उसको मेंटेन करने के लिए, और जो काम नहीं कर रहा उसको हटा दे, दूसरा आदमी को रख के मेंटेन करे। तो अच्छा, ये जो बता रहे हैं तेलंगाना को ग्रीन एंड क्लीन सिटी, ना तो ग्रीन रहा ना क्लीन रहा सर। चार मीनार के पास में जो ब्यूटी कॉम्पिटिशन था कुछ दिन पहले, तो मैं उसका सर्वे किया, चारों तरफ से पूरे चार मीनार के चारों तरफ से क्या इतने बड़े बड़े गड्ढे थे वहां पर, और इतना गंदगी इतना कचरा था, ना क्लीन रहा ना ग्रीन रहा सर। तो हुकूमत को चाहिए, क्लीन एंड ग्रीन से बोलने से कुछ नहीं होगा, वो मल्टी लाइफ हुकूमत को ये चाहिए। और ये जीएचएमसी पार्क के पास क्या शुगर पेशेंट्स आते हैं वॉकिंग के लिए, उन लोगों के लिए भी टॉयलेट होना चाहिए, कहीं भी नहीं है ये भी होना चाहिए। बस स्टॉप के पास चाहिए, बस स्टैंड के पास चाहिए, लेबर अड्डे के पास चाहिए। और सिर्फ बनाने से कुछ नहीं होगा, उसको मेंटेन भी करना चाहिए। जो जिम्मेदार है उसको जिम्मेदारी दे, बहुत अच्छी तरीके से अपनी जिम्मेदारी निभाए वो। ओके, बेहद शुक्रिया आपका, शुक्रिया, बेहद शुक्रिया आपका ఇబ్రాహిం సాబ్। अब हम మల్లేష్ के पास जाते हैं। మల్లేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నట్టుగా ప్రతి చోట అవసరం ఉన్నది, అవసరానికి కట్టిస్తున్నారు, కానీ వారికి మెయింటెనెన్స్ అని కుదు ఉండడంతోనే ఈరోజు ఇంత నిర్లక్ష్య వైఖరితోనే అవి నిరుపయోగంగా మారాయని చెప్తున్నారు. నిరుపయోగంగా మారడానికన్నా ప్రమాదం ఏంటంటే అక్కడన్న చుట్టుపక్కన బస్తీవాసులకు అలాగే వాళ్ళు వెళ్ళేవారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణాలు అవుతున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై లాస్ట్గా కంక్లూడ్గా మీరు ప్రభుత్వానికి ఏం కోరదలుచుకున్నారు చెప్పండి సార్. అంటే మీ టీవీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఎక్కడైతే నిర్మాణంలో ఉన్నటువంటి టాయిలెట్స్ అయితే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ప్రత్యేకమైనటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఒక కమిటీ వేసి మళ్ళీ అలాగే అగైన్ ఫ్రీజ్ అయిపోయింది సార్ మీది. ఓకే, ఎనీవే లెనిన్ కంక్లూడ్గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్ టుడే? మాట్లాడండి. నిరుపయోగంగా ఉన్నటువంటి వాటిని వెంటనే బాగు చేయాలి. ఎక్కడైతే మీరు అన్నట్టు జూబ్లీ బస్ స్టాండ్ కానివ్వండి, సిబిఎస్ కానివ్వండి, ఎక్కడైనా కానీ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కానివ్వండి, చాలా నిరుపయోగంగా ఉన్నాయి. అంటే అక్కడ నేను మొన్న జూబ్లీ మీరు చెప్తే వచ్చింది, జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్తే నల్లాలు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కానీ పట్టించుకునే నాదులు లేడు. ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ అనేది చాలా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయము. కాబట్టి వెంటనే వాటి మీద చర్య తీసుకోవాలి. ఎక్కడైతే లేవో వాటిని నిర్మించాలి, ఎక్కడైతే బాగులేవో వాటిని వెంటనే బాగు చేయాలనేది మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైతే ఉన్నటువంటి అన్ని కూడా బాగు చేయాలనేది. లేని చోట్ల నేను చెప్పాను, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి, మీరు భవిష్యత్తులో దీన్ని సర్వే చేయొచ్చు. లేబర్ అడ్డాలు మెయిన్ అక్కడ నిర్మించాలనేది కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి కంక్లూడ్గా లెనిన్, మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ వద్దకు వెళ్దాం. లెనిన్, ఇస్ దేర్? ఓకే సార్. సార్, ఈరోజు ప్రస్తుతం మీరు ఏదైతే మున్సిపల్ అథారిటీలతో మాట్లాడడం జరిగిందో ఈ విషయంపై వారి స్పందన ఏంటి? రేపు రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు చేస్తారు అని మనం అనుకోవచ్చు? ఓకే సార్, ఏదైతే అధికారులు చెప్తున్నటువంటి మాటలైతే దాదాపు మేము ప్రయత్నించడానికి మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఏదైతే శిథిలావస్థలు ఉన్నాయో వాటిని అన్నింటినీ మళ్ళీ కొత్తగా నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో కొన్ని ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుదలను మేము చేయకుండా ముందుకు తీసుకెళ్తాము. ప్రభుత్వాలకు ఎలాంటి అత్యవసరమైన నిత్యావసరమైన ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా తీరుస్తామన్నట్టుగా అధికారులైనా లేకుంటే ఏదైతే
గవర్నమెంట్ అఫీషియల్ అధికారులైనా చెప్పడం అయితే జరుగుతుంది జమీల్. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి టాయిలెట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మళ్ళీ ఏదైతే ఆ బడ్జెట్ దాంతో మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఈ రోజు మనం చూసాము పబ్లిక్ టాయిలెట్స్ హైదరాబాద్ సంబంధించిన జట్ట నగరాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. 3500 చోట్ల 7400 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాము అని ఏదైతే ప్రభుత్వం చెప్పుకుంటా పోతుందో అందులో కేవలం 1350 టాయిలెట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అది కూడా ఎంత దుర్వాసనకు, మెయింటెనెన్స్కు తక్కువై, మెయింటెనెన్స్ లేక ఎంత దుర్వాసన కొడుతున్నాయో. కానీ అత్యవసర పరిస్థితులలో అది వాడటానికి వేరే మార్గం లేక ఎవరైతే మన మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ అక్కడ యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో కూడా దీనికన్నా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ఏ మెయింటెనెన్స్ కూడా లేవు. 5 రూపాయల నుంచి 20 రూపాయలు తీసుకున్నప్పటికీ మనిషికి వారికి ఉపయోగంలో సరి అయిన పద్ధతిలో మెయింటెనెన్స్ లేకపోవడంతో అంత దారుణ పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నామో స్వచ్ఛంగా కళ్ళకు చూసినట్టుగా ఈరోజు సిపిఎం నాయకులైనటువంటి మల్లేష్ గారు, అలాగే ప్రజాసంఘ నాయకులైనటువంటి ఇబ్రాహీం గారు, అలాగే మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ గారు వివరించడం జరిగింది. విషయం ఏమిటంటే, ఆలోచించవలసిన విషయం ఏంటంటే 7400 టాయిలెట్స్కు 2500 రూపాయల చొప్పున బడ్జెట్ విడుదలైతేనే ఉన్నది. ఆ బడ్జెట్ మాయమవుతున్నదే ఉన్నది. 7400 టాయిలెట్స్ ఉన్నా అని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ చూపెడతారు, ఎక్కడ ఉన్నాయి ఆ టాయిలెట్స్? ఆ ఉన్న టాయిలెట్స్ కూడా ఒకటికి డోర్స్ లేవు, దాని మీద ట్యాంక్స్ లేవు, నీళ్లు లేవు, తాళాలు వేసి ఉన్నాయి. కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తున్నాం విజువల్స్. ఆ విషయానికి చూస్తే వాస్తవంగా ఆ నిరుపయోగంగా టాయిలెట్స్కు సైతం ప్రతి టాయిలెట్కు మెయింటెనెన్స్ మీద 2500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. కనీసం ఇప్పుడైనా జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు తెరవండి. ప్రజలకు మేలు చేయకుండా ఉంటే పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకండి. ఎంత మీరు ఉత్సాహంగా పోయి కూలగొడుతున్నారో, ప్రైవేట్కు సంబంధించిన ఆస్తులను కూలగొడుతున్నారో, చిన్న గుడిసెలను కూలబెడుతున్నారో, ఎవరైతే చిన్న నిరుపేదల ఇళ్ల మీద పడి వారి గుడిసెలను కూల్చేస్తున్నారో, ఆ గుడిసెల నివాసులే అక్కడ ఏదైతే ఉపయోగించడానికి టాయిలెట్స్ లేక అడ్డాల కాడ కూలీలు తన ఇళ్లల్లో పోక బయటికి వచ్చేసి అక్కడ ఉపయోగించుకుందామనే పరిస్థితి అక్కడికి వచ్చిన సమయంలోనే ఆ టాయిలెట్స్ ఎంత దారుణంగా ఉన్నాయో కళ్ళకు కట్టినట్టుగా మనకు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడైనా జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు తెరవండి. ఆ కనీసం ఆ 2500 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో మీరు ఉపయోగించుకుంటున్నారో దానికి సరైన పద్ధతిలో వారికే ఉపయోగించండి. కనీస వసతులు కల్పించండి. పేదలకు ఇళ్ళ గుడిసెలు కూలగొడుతున్న ఇంత చూపుతున్న చొరవ ఈరోజు ఆ మెయింటెనెన్స్లలో ఎందుకు చూపెడతలేరు? ట్యాక్సెస్ వసూలు చేసడంలో చూపెడుతున్న చొరవ ఈ ప్రభుత్వకు సంబంధించిన ఈ పబ్లిక్కు రావాల్సిన సదుపాయాల మీద ఎందుకు చూపెడతలేరు? కనీసం కళ్ళు తెరిపి ఈరోజైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారి మీద కఠిన చర్యలు చేపించి దీని మీద విచారణ జరిపి ఆ అన్ని 2019 నుంచి ఇప్పటి వరకు లెక్క లేకుండా పోతున్న బడ్జెట్ ఎటుపోయింది, ఎవరు దీన్ని నిరుపయోగిస్తున్నారు, అదన్నీ తేల్చి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉన్నది. ప్రభుత్వం ఖచ్చితంగా లెక్కలు చూపాలని ఆశిస్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.